నమస్కారం. ఉగాది వేడుకల సందర్భంగా తణుకు నన్నయ్య భట్టారకపీఠం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పద్య పఠన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కృష్ణ శతకం నుంచి పద్యాలు చూడకుండా చదవాలని చెప్పారు. 1 నుంచి 4వ తరగతి విద్యార్థులు 3 పద్యాలు, 5 నుంచి 7వ తరగతి విద్యార్థులు 4 పద్యాలు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు 5 పద్యాలు, కళాశాల స్థాయి విద్యార్థులు 6 పద్యాలు చదవవలసి ఉంటుందని వారు వివరించారు. ఒక్కో విద్యా సంస్థ నుంచి ఒక్కొక్క విభాగానికి 3 విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని వారు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థుల వివరాలు ఈ నెల 28వ తేదీలోపు 9490745116 వాట్సాప్ ద్వారా పంపాలని సుబ్రహ్మణ్యం రామచంద్ర శర్మలు కోరారు. రామకృష్ణ సేవా సమితి భవనంలో ఈ నెల 31వ తేదీ ఉదయం 9 గంటలకు పద్య పఠన పోటీలను నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. విజేతలకు ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇదే భవనంలో బహుమతులను అందజేస్తామని వారు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని దిరుసుమర్రు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంభ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం 71వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ, నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గూడూరి ఉమాబాలలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లూరి బంగారాజు, ఉపాధ్యక్షులు కలిదిండి పేర్రాజు, కమిటీ సభ్యులు ఎం గంగారం, ఎన్ రామోజీ, కె సత్యనారాయణరాజు, పి నారాయణరాజు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో వెలివరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీర పేరంటాలమ్మ అమ్మవారిని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ గావించి వార్షికోత్సవం నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఆలయం నిత్యం అభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఇలవేల్పుగా వర్ధిల్లాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, ముదునూరి కొండరాజు, మాజీ ఎంపీటీసీ మోపిదేవి నాగ శ్రీనివాస్, ముదునూరి రంగరాజు, ముదునూరి వాసులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వీర పేరంటాల అమ్మవారి దేవాలయంలో ఈరోజు ప్రతిష్ట గావించిన వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో వేద పండితులు యోగం గావించి, అట్లాగే అభిషేకం గావించి పూజా కార్యక్రమాలు నిర్వహించి పుణ్య దంపతులందరూ కూడా దీంట్లో పాల్గొని అమ్మవారిని ప్రార్థించటం, పూజించటం జరిగింది. అదే క్రమంలో ఈరోజు శ్రీ శ్రీ వీర పేరంటాల అమ్మవారిని వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. గత 6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దేవాలయంలో అమ్మవారికి దేవాలయాన్ని పునర్నిర్మించి ప్రతిష్టా మహోత్సవాన్ని మా చేతుల మీదుగా గావించుకోవటం మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం. అదే క్రమంలో ఈరోజు ఈ ప్రాంతంలో వీర పేరంటాల అమ్మవారు అందరినీ చల్లగా చూస్తూ అందరికీ చల్లని దీవెనలు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో వీర పేరంటాలమ్మని గొల్ల పేరంటాలమ్మగా కూడా అందరూ భక్తులు కొలుస్తూ ఉంటాం. ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి చెందుతూ నిరంతరం, అలాగే భక్తులందరి కోరికలు తీరుస్తూ. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనెగూడెం ఎంపీపీ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 186, 187లను ఎస్పీ పి జగదీష్తో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. త్వరలో ఎన్నికల కమిషన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నిడదవోలు పట్టణ పరిధిలో 7 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లతో పాటు ఫుట్పాత్ డివైడర్లను ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పూర్తి చేసిన ఈ పనుల వల్ల పట్టణం సుందరంగా రూపుదిద్దుకోగలదన్నారు. ఒక్క నిమిషాలు నిల్చోండి సార్. ఈ రోజు నిజంగా కూడా ఒక మోడల్ టౌన్ గా చేయాలన్నది నా ఉద్దేశం. మోడల్ టౌన్ అంటే ఏంటమ్మా, ఏదో 4 లైట్లు పెట్టేసి 4 ఒక డివైడర్లు కట్టేసి ఒక పార్క్ కట్టేయటం కాదు. మోడల్ టౌన్ అంటే ఇక్కడ ఉండే వారికి అన్ని సదుపాయాలు కలిగించాలి. వారికి చక్కటి ఫ్లైఓవర్స్ ఉండాలి, బ్రిడ్జ్లు ఉండాలి, మంచినీరు సరఫరా ఉండాలి, వారికి హాస్పిటల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలి, చక్కటి స్కూల్స్ ఉండాలి. ఇవన్నీ సదుపాయాలు కల్పించినప్పుడే వారికి ఎంటర్టైన్మెంట్ కోసం పార్కులు ఉండాలి. వారికి చక్కగా ఏదైనా బయటికి వెళ్ళి తినాలంటే వారికి ఒక ఫుడ్ కార్నర్, ఫుడ్ ప్లాజా లాంటిది ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో మనం టౌన్ డెవలప్ చేసినట్టు అవుతుంది తప్ప ఈ రోజు మన పట్టణంలో దాదాపుగా 370 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేస్తున్నానమ్మా. ఇది నిజంగా కూడా చాలా పెద్ద డబ్బు. ఈ జనాభా ఎంతో తెలుసమ్మా? తెలుసా ఎవరికన్నా? 50,000 అమ్మా. చాలా చిన్న పట్టణం. 50,000 చుట్టుపక్కల గ్రామాలు అన్ని కలుపుకున్న దాదాపు 75,000 రూపాయలు, 75,000 మనకి జనాభా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, ఎమ్మెల్యే సతీమణి జి. సుమలత, కుమారుడు జి. వరుణ్ సాయి, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజోలు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించారు. ఈ మేరకు 4 మండలాల ముఖ్య కూడళ్లలో ఈ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మలికపురంలోని ప్రధాన కూడలి వద్ద ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ను కట్ చేసి వారికి పంచారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. వారికి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు రైల్వే గూడ్స్ షెడ్ ఆధునీకరణ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్. హాజరైన ఎంపీ కనకమేడల, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన జెండా ఎగురవేస్తా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాతలు. హాజరైన పట్టణ పెద్దలు, అభిమానులు. మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న అత్తిలి మండలం పాలూరు యువత. తణుకులో ఘనంగా వైసీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. తణుకు రైల్వే గూడ్స్ ను వర్చువల్ విధానంతో ప్రారంభించిన ప్రధాని మోడీ. తిలకించిన బీజేపీ శ్రేణులు, రైల్వే అధికారులు. వెలివరు గ్రామంలో వీర పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.
అందరికీ మేలు జరగాలని అమ్మకు విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. విజ్ఞప్తి చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నిడదవోలులో 7 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. హాజరైన కుటుంబ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. రాజోలు నియోజకవర్గంలో వైభవంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రాపాక. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చక స్వాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.